విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. పాల్కోటే గారు నమస్తే అండి. నమస్తే కార్తిక్ గారు. సార్, మనకి ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ పొలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. సినిమాలో డూప్లికేట్ హీరోలు ఉన్నప్పుడు, డూప్లికేట్ వేషం వేస్తున్నప్పుడు ఎవడు రాముడో ఎవడు భీముడో చిన్న పుట్టుమచ్చ పెడితే కానీ తెలిసేది కాదు రామారావు గారి కాలంలో. కానీ ఇప్పుడు అలా కాదండి, మళ్ళీ కండువాలు కూడా ఎప్పుడు మారుతున్నాయో తెలియట్లేదు. మొన్నటి దాకా చాలా చాలా ముఖ్య నేతలు జగన్మోహన్ రెడ్డి గారికి, మరీ ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అయితే బంధువు కూడా. ఇవాళ అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని చాలా ఘోరంగా తిట్టారు, అటాక్స్ కూడా చేశారు ఒంగోలులో. ఇవాళ ఆయన జనసేన పార్టీ కూటమిలోకి వచ్చేసాడు ఆయన. అంటే ఏంటి, ఒక్కళ్ళ తర్వాత ఒక్కళ్ళు నెమ్మదిగా ఆ భుజం మీద నుంచి ఈ భుజానికి దూకుతున్నారు అనుకోవాలా, లేదా మన కూడా మోస్తారులే అనుకుంటున్నారా? మీ అనలిస్టులు వీళ్ళని కూడా మొయ్యాల్సి వస్తుందా భవిష్యత్తులో? ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి? కార్తీక్ గారు నమస్తే. మీరు అన్నట్టుగా బాలినేని, తామినేని, కెలారి ఇత్యాదులందరూ కూడా వైసీపీని వీడి బాయ్ బాయ్ వైసీపీ అని చెప్పేసి అని వెళ్ళిపోతున్నారండి. మీకు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో ఒక దిగ్గజ నేత. సరే, ఆయన మంచి చెడులను తీసి పక్కన పెడితే ఆయన కనుసన్నల్లోనే జిల్లా నడుస్తూ ఉంటుంది. ఆ మాట మాత్రం యథార్థం. ఈయన రాజశేఖర రెడ్డికి మంచి బంధువు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గర వ్యక్తి. ఆ వ్యక్తే ఆయన మాటలు మీరు విన్నారో లేదో, అసలు ఈ వైసీపీ పార్టీకి పుట్టగతులు లేవని చెప్పి తీర్చేశాడు. చాలా తిట్టాడు. తిట్టడం మామూలుగా అట్టా ఇట్టా కూడా కాదు, బండకేసి మరి బాధాడు. ఏది జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరుండే బాలినేని శ్రీనివాస రెడ్డి గారు. తర్వాత సామినేని ఉదయభాను గారు కూడా బాగా తెలుసు. నా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం, నా పక్కనే జగ్గైపేట నియోజకవర్గం. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ప్రభుత్వ విప్పుగా పనిచేశాడు. కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు. మీకు చిరంజీవి గారు వచ్చినప్పుడే ఆయన పీఆర్పీలోకి పోలేదు. కాపు కమ్యూనిటీ అయినా కూడా పీఆర్పీలోకి పోవాలి. అలాంటి వ్యక్తి ఇప్పుడు జనసేనలోకి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కలిశాడు, జనసేనలోకి వెళ్ళిపోయాడు. తర్వాత అంతకుముందు 2-3 ఎంపీలు ఎంపీ పదవులు రాజీనామా చేశారు. రమణ కానీ మరొకరు కానీ. ఎన్నికలకు ముందే కొంతమంది వెళ్ళిపోయారు. వసంత కృష్ణప్రసాద్ గారు కానీ, పార్థసారథి కానీ, లేదా మచిలీపట్నం ఎంపీ బాలశివరి కానీ. పరిస్థితి ఎలా ఉందంటే కార్తీక్ గారు, ఒక నక్కనే తొట్టి మీద కొట్టిండట. కొడితే కుయ్యో 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 అని చెప్పేసి అని నడుచుకుంటూ ఊక్కుంటూ అరుచుకుంటూ తాడి చెట్టు దగ్గర పోయి తాడి చెట్టు కింద కూర్చుందంట. కూర్చొని కుములుతుందంట. పైనుంచి తాటికాయ పడదంట నెత్తిన. అలాగనే వైసీపీ పార్టీని ప్రజాక్షేత్రంలో ప్రజలు శిరోముండనం చేశారు. మా సీతారాంపురంలో వరప్రసాద్ గినక జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక ట్రాక్టర్ను అడ్డుకున్నందుకు శిరోముండనం ఎలా అయితే చేశాడో, దానికి బదులు తీర్చుకునేందుకు ప్రజాక్షేత్రంలో మొత్తం యావత్తు అన్ని సామాజిక ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా శిరోముండనం చేశారు. 151 సీట్లు వచ్చినాయి. ఇక నాకంటే మించిన మొనగాడు లేడు. ఇక నా ఒంటి మీద గుడ్డలు లేకపోయినా పర్వాలా, దిశమలతో తిరగొచ్చు, నన్ను ఏం బీక్కోండి అని చెప్పి చేయి పెట్టి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు, లేదా కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడం, మంగళగిరిలో లోకేష్ గారు గెలవడం, పవన్ కళ్యాణ్ గారు అయితే అసెంబ్లీ గేటే తాకడం అని ప్రగల్భాలు పలికిన వాళ్ళందరూ కూడా కనుమరుగైపోతున్నారు, చెల్లాచెదురైపోతున్నారు. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు గనక కౌరవ అధములు ఎలా అయితే రణక్షేత్రం నుంచి పంచెల పైకెట్టుకొని పరిగెత్తారో అలా పరిగెత్తిపోతుంది. కాబట్టి ఆ పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకమైంది. తర్వాత ఇప్పుడు జరుగుతున్న చాలా 5 ఏళ్ల పరిపాలన ఘోరాల మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విచారణ కానీ, పర్వం కానీ, ఇవన్నీ కూడా. కాబట్టి మనం అన్నాం కదా, అప్పుడు మీతోనే మాట్లాడుతూ చాలాసార్లు అన్నాం, అధికారంతమును చూడవలెనో అయ్యవారి సోయగములు అని. అధికారం ఉన్నప్పుడు కాదు,
అధికారం పోయినప్పుడు కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధితో ఉండగలుగుతున్నాడే నాయకుడు. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు పోతారు అని అంటే, పక్షులు చెట్ల మీద ఉంటాయి, చేపలు నేలల్లో ఉంటాయి, రాజకీయ నాయకులు ప్రజల్లో ఉండాలి. ఈ కొలను ఎండిపోయింది, వైసీపీ కొలను ఎండిపోతుందని ముందుగా గ్రహించిన సుమతి లాంటి చేపలే ముందుగానే జారుకుంది. ఇంకాస్త లేటుగా గ్రహించిన కాలమతి లాంటి చేపలు అవి కూడా జారుకున్నాయి. ఇప్పుడు కాస్త కూస్తూ ఉన్న మందమతి చేపలు కూడా కొల నుంచేసి బయటకు వచ్చేస్తుంది. ఇక మిగిలేది జగన్మోహన్ రెడ్డి గారి, మీకు తెలియదేముంది, వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయారు, చెల్లిగారు వెళ్ళిపోయారు. ఇంకో మాట కూడా చెప్తున్నా మీకు, ఆశ్చర్యకరమైన మాట. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్నమాట సార్, నాది కాదు. సాక్షాత్తు తల్లి విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని చెప్పి పదే పదే పూజలు చేశారంట, కోరుకున్నారంట. మరో మారు వీడు ముఖ్యమంత్రి కాకూడదు అని. తల్లి ఆ విధంగా కోరుకుందంటే తల్లికి మించిన తీర్పు ఎవరు చెప్తారు సార్? తల్లికి మించిన తీర్పు ఏముంటుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డిలో కూడా మార్పు రాదు. అసలు పొలిటీషియనే కాదండి, నాకు తెలిసి పొలిటీషియనే కాదు. కేవలం రాజ్యాధికార దాహంతోనూ కుర్చీ మీద ఉన్న మోజుతో వచ్చిన పొలిటీషియనే తప్ప, సరిదిద్దుకుందాం అనుకునే వ్యక్తి అయితే తన ఫోటో వేసి, ఈ ఫోటో తీసుకొని మీరు గడప గడప పోండి నా ఫోటో చూపించండి అని అనడండి. 5 ఏళ్ల పరిపాలన ఏం చేశాడు? గడప గడప ఏం చేయమన్నాడు? నేనే మీ భవిష్యత్తు అని చెప్పి నా ఫోటో ఇచ్చి అని, నా ఫోటో చూపించండి ప్రజలకని చెప్పిండు. వాళ్ళ ఫోటోలు కాదు, ఎమ్మెల్యేల ఫోటోలు కాదు, నాయకుల ఫోటోలు కాదు, వాళ్ళందరూ పెత్తబరికలే. అందుకని పేరు నానిగారు అన్నారు ఓ సందర్భంలో, మేమందరం నిమిత్త మాత్రులు, ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, జడ్పీటీసీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు నిమిత్త మాత్రులు. వాలంటీర్ ఒకడే గట్టోడు, ముఖ్యమంత్రి ఒకడే గట్టోడు. వాలంటీర్ టు సీఎం, సీఎం టు వాలంటీర్, ఇదే పరిపాలన అని అన్నది. వెరస ఏమైందంటే అదిగో ఈ పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల మెప్పు పొందాలంటే వీర విహంగము ఏదో అరాచకమైన పరిపాలన చేస్తా అంటే అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నాడు అంటే, చంద్రబాబు నాయుడు గారిని లోపలేస్తే ఆయన మానసికంగా బాధపడి ఈ అర్ధరాత్రి గుండెపోటు వస్తుంది, కోడెల శివప్రసాద్ గారి లాగా, లేదా మా డాక్టర్ సుధాకర్ లాగా మదన పడతాడు, కృషించిపోతాడు. ఇక ఆయన ఎప్పుడైతే పోయాడో ఇక ఆ పార్టీ ఉనికి ఉండదు, కొడుకు నలపలేడు అని ఒక ఫ్యాక్షన్ తరహా ఆలోచనలు చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అంత ఇబ్బంది పెట్టాడు. 53 రోజులు ఇబ్బంది పెట్టాడు, ప్రగల్భాలు పలికాడు. భువనేశ్వరి దేవి గారిని అసెంబ్లీలో దూషించడానికి కారణం కూడా అదే. భువనేశ్వరి దేవి గారు తప్పు చేశారని కాదు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇజ్జత్తును తీసి అతన్ని మానసికంగా క్షోభింపజేయాలి. వీటన్నిటిని కూడా అంటే చంద్రబాబు నాయుడు ఒక యోగిలాగా, ఒక దక్షుడిలాగా అననుకూలమైన అంశాలన్నింటినీ కూడా అనుకూలమైన అంశాలుగా మార్చుకున్నాడు. యుద్ధంలో మరింత చైతన్యవంతమైన దృఢదీక్షతో పోరాడాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారి ముందు వీళ్ళంతా ఎంత సార్, ఆయన ఎడం చేతి మీద గెలిచినట్టు ఏంటి అంత వీళ్ళ వయసు కానీ అనుభవం కానీ. చంద్రబాబు నాయుడు అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు ఢీ కొట్టాలంటే ఏంటి? జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సాధ్యపడాల, తెలుగుదేశం పార్టీని చంపుదామనే కదా విభజన పర్వం తెచ్చింది. లేకపోతే 2 రాష్ట్రాలు ఎందుకు అయితే, తెలుగు రాష్ట్రాలు ప్రేమతో చేశారంటే కేసీఆర్ గారి మీద. అసలు ప్రాంతీయ పార్టీ తెలుగుదేశాన్ని అడ్డంగా చంపేద్దాము విభజన చేసి, ఎక్కడక్కడ బోద్దని చెప్పేసి అంటేనే కదా సోనియా గాంధీ గారు కూడా ఆ దిశగా అడుగులేసి నమ్మకూడని కేసీఆర్ని నమ్మి రాష్ట్రాన్ని విభజించింది. ఆ విభజనలోనే చంద్రబాబు నాయుడు గారు 14లో ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణలో పట్టుకోల్పోయినా కూడా ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకంటే సంక్షోభాలనే ఢీ కొట్టగలిగే సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అంటే నేను ఇది ప్రేమతో అంటల్లా, ఉండమాట యథార్థం. ఆలోచించండి కార్తీక్ గారు, ఒక ప్రాంతీయ పార్టీ 40 సంవత్సరాలుగా బతికిందంటే, 83 నాటి పార్టీ అంటే ఎన్ని పార్టీలు పుట్టాలా, ఎన్ని పార్టీలు పోలా? మొగ్గలో పుట్టి మొగ్గలో పోయిన పార్టీలు ఎన్ని లేవు? 83లో రామారావు గారి ఆధ్వర్యాన్ని స్థాపించబడిన పార్టీ ఈ రోజు కూడా 24లో అది ఇంకా రాజ్యాధికారంలో ఉంది, ముఖ్యమంత్రి స్థానంలో ఉందంటే తెలుగు ప్రజలతో ఎంత పెనవేసుకుపోయింది, ఎంత బంధం ఉంది, ఎంత అనుబంధం ఉంది, ఎంత ఆత్మగౌరవం ఉంది. దీన్ని బట్టి అర్థం కావట్లా. అంటే ఒక సైద్ధాంతిక నిబద్ధత, ఒక ప్రజాస్వామిక నిబద్ధత లేకపోతే పార్టీలు ఏముంటాయండి? ఏదేమైనా సరే ఈ రోజున వైసీపీ పార్టీకి ఈ పోతున్న వాళ్ళందరూ కూడా శాపనాదాలు పెట్టి మరీ పోతున్నారు.
కాబట్టి ఆ పార్టీ నిలబడటం అనేది చాలా కష్టమనే భావించాలి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రాలో ఉండలేదు కదా, తరచూ ఎక్కువగా ఇప్పుడు 10 సార్లు బెంగళూరు పోయాడు, బెంగళూరులోనే ఉంటున్నాడు. రేపో మాపో కోర్టు పర్మిషన్ ఇస్తే లండన్ పోతాడు. లండన్ పోయిన తర్వాత ఎప్పుడు వస్తాడో కూడా మనకు తెలియదు. కాబట్టి ఆ ఉనికి, వైసీపీ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం. రాష్ట్ర ప్రజల్లో కూడా దాని యొక్క జ్ఞాపకాలు చరిత్రలు చెప్పుకోవాలి. ఏదో 2019, 24లో ఎవరో జగన్మోహన్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి ఉండేవాడంట. ఆయన ఏదో 3 రాజధానులు అని ఒక మూర్ఖపు విధానం పెట్టిండంట. అమరావతి అనే ఒక రాజధానిని నాశనం చేసిందంట. ఇప్పుడు ఔరంగజేబు కనుక తండ్రిని కనుక జైల్లో పెట్టినట్టుగా వాళ్ళ నాన్నగారు చనిపోయినామని ఆయన ముఖ్యమంత్రి పీఠం ఇవ్వలేదని అడిగిందంట. ఇవన్నీ కూడా కథలుగా చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప నాకు తెలిసి భవిష్యత్తు మాత్రం చాలా ఇబ్బంది, ప్రశ్నార్థకం. ప్రజల నుంచి వైసీపీ బై బయ్యే కాదు, ఆ పార్టీ నాయకుల నుంచి కూడా బై బై అనే పరిస్థితి కనిపిస్తుందండి. చూద్దాం సార్, మరి ఇంకా ఈ క్యూ ఇక్కడతో ఆగుతుందా లేదా మన గూడ్స్ రైలు బండి లాగా వస్తుందో? 151 మంది ఉన్నారు కదా, చూద్దాం మరి ఏమవుతుందో. ధన్యవాదాలండి. నమస్తే సార్.